హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఆలు పరాటా రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఈ ఆలు పరాటా రెసిపీని మనం చట్పటాగా ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇందుకోసం ముందుగా ఆలుగడ్డలను, ఆలు అంటాం కదా, పొటాటోస్, ఈ ఆలుగడ్డలను ఉడికించి పొట్టు తీసుకోవాలి. ఇలా తీసుకుని వీటిని ఒక కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కత్తితో అయినా చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు, లేకపోతే గ్రేట్ అయినా చేయొచ్చు. వాటిని మెదుపుకోవచ్చు. ఇలా మెదుపుకొని వీటికి హాఫ్ టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇది హాఫ్ కేజీ పొటాటోస్ అన్నమాట. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. చట్పటాగా ఉండడానికి పొడి మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా, ఆ పొడి మ్యాంగో పౌడర్ వేసుకోవాలి. చాట్ మసాలా పౌడర్‌ని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ వేసుకొని, కొత్తిమీరని సన్నగా తరుక్కొని వేసుకొని, హాఫ్ టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, చేత్తో ఈ మిశ్రమాలన్నీ ఆలుగడ్డ మిశ్రమంతో కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా మొత్తం కలపడం వల్ల ఆలుగడ్డలు కూడా మనకు మ్యాష్ అయిపోతాయన్నమాట. లేకపోతే మ్యాష్ చేసినా కూడా పర్వాలేదు. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. గోధుమ పిండిని నేను ముందుగానే తడిపి పెట్టుకున్నాను. నీళ్లు పోసేసి, కొంచెం సాల్ట్ ఏసేసి, మరీ పలుచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇలా తడిపేసుకొని ఒక 20 నిమిషాలైనా నాననివ్వాలి. చూడండి, ఇలా 20 నిమిషాల తర్వాత ఇలా బాగా చేతులతో పిసుకోవాలి. ఇలా పిసకడం వల్ల మనకు పరాటా అనేది సాఫ్ట్‌గా, మెత్తగా వస్తుందనమాట. ఇలా పిసుకున్న తర్వాత దీంట్లోంచి కొంచెం పిండి ముద్దను తీసుకోవాలి. ఇలా తీసుకొని ఒక రొట్టెల పీట, చపాతీ పీట ఉంటుంది కదా, దానిపైన పొడి పిండి వేసేసుకొని, ఈ పిండి ముద్దను రోల్‌గా చేసేసుకొని, ఈ పొడి పిండిలో అద్దుకొని, రొట్టెలు చేసే కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర కట్టె అంటారు మా తెలంగాణలో. ఇలా కొంచెం మందంగా చపాతీలాగా చేసుకొని, పొడి పిండి ఉంటే కొంచెం ఇలా దులిపేసుకొని, దీని మధ్యలో మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పొటాటో మిశ్రమాన్ని ఇందులో మధ్యలో పెట్టి, ఈ వీడియోలో చూపుతున్నట్టు అంచులు మొత్తం ఇలా రౌండ్‌గా పైకి తెచ్చేసి, ఇలా పైన పట్ ఎక్సెస్ పిండిని పట్టుకొని ఇలా చుట్టూ తిప్పేస్తే మనకు ఒక బాల్ తయారైపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ బాల్‌ని మనము పొడి పిండి వేసేసి, కొంచెం ఇలా వీడియోలో చూపుతున్నట్టు ఇలా తట్టేసి, రొట్టెలు చేసే కట్టెతోటి ఇలా కొంచెం మందంగా పొడి పిండి వేసుకుంటూ ఇలా తాల్చుకోవాలనమాట. చూడండి, వీడియోలో చూపుతున్నట్టు ఇలా మరీ పల్చగా కాకుండా, మరీ లావుగా కాకుండా ఇలా తాల్చుకోవాలి. ఇలా తాల్చుకుంటే మనకు ఆలు పరాటా రెడీ అయిపోతుంది. మిగతా వాటినన్నిటిని అలాగా రెడీ చేసి పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని, పాన్ గాని పెట్టుకొని, అది వేడయ్యాక పరాటాను ఇలా వేసేసి, ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మనకు అవైలబుల్‌గా నూనె ఉంటే నూనె గానీ, నెయ్యి ఉంటే నెయ్యిని కానీ ఇలా స్పూన్ తోటి అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ నాకు నూనె అవైలబుల్‌గా ఉంది. ఇలా ఒక సైడ్ పూసేసుకొని, ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కాలిందో. మంచిగా పొంగుతాయి కూడా అనమాట. ఇలా నూనెను అప్లై చేసుకొని, ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ మలుపుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే మనకు ఆలు పరాటా అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మంచి కలర్‌తో ఎంత బాగొచ్చాయో. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇందులో డ్రై మ్యాంగో వేసాం, చాట్ మసాలా వేసాం కదా, చట్పటాగా చాలా బావుంటుందనమాట. ఈ పరాటాని మనం కారం కారంగా ఉన్న ఏ పచ్చడితోనైనా తినొచ్చు. ఇక్కడ నేను చికెన్ పచ్చడితో ట్రై చేశాను. చాలా బావుందనమాట. ఎక్కువగా కారంగా ఉండే వాటితో తింటే ఈ ఆలు పరాటా అనేది ఎంతో సూపర్‌గా ఉంటది. స్పెషల్ అకేషన్స్ అప్పుడు గానీ, లేకపోతే మనకు రోజు చపాతీ తిని బోర్ కొట్టినప్పుడు కానీ, ఈ ఆలు పరాటాని ట్రై ట్రై చేయండి. చాలా బావుంటుంది.